మన కడప స్వచ్ఛ కడప ఈ ప్రోగ్రాము మనం కడప నియోజకవర్గంలో ఇది మన స్పెషల్ ప్రోగ్రాము, స్పెషల్లీ డిజైన్డ్ ప్రోగ్రాము. ఇందులో భాగంగా కడప నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులు వివిధ విభాగాల్లో ఉన్న అధికారులను తీసుకొని 6 గంటల నుంచి 9 గంటల వరకు నేను వారానికి 2 రోజులు డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లకున్న సమస్యలను కనుక్కొని అందులో కొన్ని సమస్యలు ఆర్థికంగా ఇబ్బంది కాని సమస్యలు ఉంటాయి. వాళ్ళ వీధిలో లైట్లు లేవు, వాళ్ళ వీధుల్లో కాలువలు క్లీన్ చేయకపోవడం వల్ల వర్షాలు వస్తే నీళ్లు స్టాగ్నేట్ అవుతున్నాయని చెప్పే చిన్న చిన్న సమస్యలు, అదే వీధిలోకి వెళ్తే ఒక పెద్దావిడికి పింఛన్ రాలేదని చెప్పే సమస్యలు, అలాగనే ఇంకొక పిల్లోడికి ఏదైనా సమస్య ఉంటే దాని మీద కానీ ఇలాంటి సమస్యలన్నీ ప్రత్యక్షంగా కనుక్కొని మన కడప స్వచ్ఛ కడప ద్వారా ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా నేను వెళ్ళిన ఏరియాల్లో 3 నుంచి 4 రోజులు టైం ఇచ్చి కార్పొరేషన్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పోలీస్ కానీ అలాగనే రెవెన్యూ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్తున్నాము. వాళ్ళకున్న సమస్యలను అక్కడికక్కడికే పరిష్కారం చేస్తున్నాము. ఇందులో ఈ మధ్యలో నేను ఒక పిలిపించినాను, సేవ్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి. మన కార్పొరేషన్ కి సచివాలయం కట్టాలని చెప్పేసి రివ్యూ మీటింగ్ లో అడిగితే, రివ్యూ మీటింగ్ లో మాకు అసలు ఆస్తులు లేవు, మాకు ప్లేసులు లేవు అని చెప్పే పరిస్థితికి కార్పొరేషన్ గత 20 సంవత్సరాల నుంచి, అంటే పేర్లు మార్చిన ఒకటే పార్టీ, జస్ట్ పేరే మారింది, 20 సంవత్సరాల నుంచి వాళ్లే దీన్ని అంతా కబ్జా చేసుకొని ఉంటారు. సో ఎక్కడ కార్పొరేషన్ ల్యాండ్స్ ఉన్నాయి? ఇదిగో మనకు అసలు కడపలో ఒక్క సొంత సచివాలయం లేదు, ఒక్క సొంత సచివాలయ బిల్డింగ్ లేదు. 40,000 50,000 ప్రైవేట్ వ్యక్తులకి రెంట్ కట్టుకుంటా ఉండాం. ఇదే డబ్బు ప్రజల బాగు కోసం వాడుకోవచ్చు కానీ చెప్పేసి ఈరోజు సేవ్ కార్పొరేషన్ ల్యాండ్స్ అని చెప్పేసి ఈ మన కడప స్వచ్ఛ కడపలో వెళ్తుంటే ఎక్కడ ల్యాండ్స్ కనపడినా కానీ వాటి మీద ఫెన్స్ వేయమని చెప్పి కార్పొరేషన్ సంబంధించిన అధికారులకు చెప్పేసి ఫెన్స్ వేసి బోర్డులు వేసేసేయండి. ఒక్కసారి అది కార్పొరేషన్ ల్యాండ్ అని ఐడెంటిఫై అయిపోతే ఎప్పుడైనా కానీ మనం పార్కులు చేసుకోవచ్చు, సచివాలయాలు చేసుకోవచ్చు, అంగన్వాడీ కేంద్రాలు చేసుకోవచ్చు, ప్రజలకు దగ్గరగా ప్రజల సంబంధించిన ఆస్తుల్లో పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క మూమెంట్ కూడా తీసుకుపోవడం జరుగుతోంది. ఈ యొక్క మన కడప స్వచ్ఛ కడపలో మనము చేస్తున్న ఈ యొక్క గొప్ప కార్యక్రమము ఫలితమే 56వ స్థానంలో ఉన్న, జాతీయ స్థాయిలో 56వ స్థానంలో ఉన్న మన కార్పొరేషన్ రేటింగు 31వ స్థానానికి వచ్చింది. అలాగే రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో ఉన్న రేటింగు 3వ స్థానానికి వచ్చింది. దీనివల్ల మనకు ఎన్క్యాప్ ద్వారా మనకు రివార్డ్ ఫండ్ వచ్చింది, దాదాపు 12 కోట్లు 13 కోట్ల రూపాయలు. ఇవన్నీ మన కడప స్వచ్ఛ కడప ద్వారా మనం ఇక్కడ గార్బేజ్ మెయింటెనెన్స్, కార్పొరేషన్ మెయింటెనెన్స్ పెంచుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ విజయము మా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. అలాగనే ఈ యొక్క మన కార్పొరేషన్ లో స్వచ్ఛ కార్పొరేషన్ తయారు చేయడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్